విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. ఆషాఢమాసం సందర్భంగా దుర్గమ్మకు భక్తులు బోనాలు సారే సమర్పిస్తున్నారు. తెలంగాణకు చెందిన భాగ్యనగర మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ముందుగా విజయవాడ బ్రాహ్మణ వీధిలో దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం జోగిని నిషాక్రాంతి బంగారు బోనం ఎత్తుకొని ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుతో కొండపైకి చేరుకుని కనకదుర్గమ్మకు బోనం సమర్పించారు. ఏటా ఆషాఢమాసంలో భాగ్యనగర్ కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీ. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. సప్తమాత్రులకు బంగారు బోనం ఇది 7వ సంవత్సరము. మా తెలంగాణ తరపు నుంచి, మా హోల్ సిటీ తరపు నుంచి అమ్మవారికి గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి చీర సారీ అలాగే బోనము తీసుకొని వస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. పోయినసారి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, మారాలని కోరుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. ప్రభుత్వం కూడా మారింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా బాగుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒక గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని 2009వ సంవత్సరం లోపల ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నదని ఒక భావన సంకేతం ఏర్పడినప్పుడు అధ్యక్షులుగా ఉమ్మడి దేవాలయ అధ్యక్షులుగా గాజుల అంజయ్ గారి యొక్క నేతృత్వం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి సంకల్పించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మేము మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఒక 100 మంది వచ్చాం, తర్వాత 200 మంది, ఈరోజు సుమారుగా ఒక 2000 జనాభాతోటి మరియు కళాకారులతోటి ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి బోనాలను మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. మేము అక్కడ నుంచి ఇక్కడికి బోనాలు తీసుకొని రావడము, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఈ నెల 26వ తారీఖు రోజున మా పాత బస్సు లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలకు వారు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యాను మరి సారా చీర తీసుకొని రావడం కూడా ఒక సాంప్రదాయంగా ఉన్నది. అమ్మవారి కోరిక మాకు నెరవేరుతున్నాయి కాబట్టి మేము అంగరంగంగా, వైభవంగా, ఆనందంగా, సంతోషంగా వచ్చి చేసిపోతున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 7 ఏళ్ల నుంచి బంగారు బోనం తీసుకొని వస్తున్నాం. అందరం మంచిగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి, ఇదే కోరుకుంటాం. మేము అందరూ ఆరోగ్యంగా ఉండాలి.